పర్సనల్గా ఎంత ఏడ్చుకొని ఉంటాడు. ఏంటి దేవా నాకు ఈ కష్టాలు, ఏంటి దేవా నాకు ఈ బాధలు, ఏంటి దేవా నాకు అల్లరి. కన్న తండ్రికి దూరం అయిపోయాను, బానిసగా అమ్మబడ్డాను. ఇక్కడ కొంచెం స్వాంతన పొందానంటే మళ్ళా నాకు పిడుగుపాట్లాగా ఈ దారుణం ఏంది తండ్రి, మళ్ళా నేను జైలు పాలవటం ఏంటి, ఎరగని దానికి నేను వచ్చి ఇక్కడ పట్టం ఏంటి తండ్రి, నా పరిస్థితి ఏంటి తండ్రి. ఎంత ఏడ్చుకుని ఉంటాడో పర్సనల్గా ఆయన. పోనీ నేను ఏదన్నా చేశానా, చేసిన తప్పులకి శిక్షగా ఏమన్నా పంపించావా, నేనేం చేసినట్టు కూడా నాకేం గుర్తులేదు. మరి ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి పరిస్థితి? కానీ ఏదైనా నీకు తెలియకుండా అయితే ఇది రాదుగా. నేనైతే ఓపికతో నీ వైపే చూస్తాను, ఓర్పుతో నా పక్షంగా నువ్వు కదిలేంత వరకు నేను నీకెళ్ళే చూస్తానయ్యా అని ఏడ్చుకుంటూ దేవునికి వెళ్ళచ్చు. ఇంకెవరు చెప్పుకుంటాడు పాపం.